నమస్తే. ఈరోజు తెలంగాణ దావోస్లో ఒక సంచలనాన్ని క్రియేట్ చేసింది. గత 2 రోజుల్లో 1,32,000 కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించడం అనేది అతిపెద్ద రికార్డు. దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా రికార్డు సృష్టించడమే కాకుండా ప్రపంచ దేశాలతో పోటీపడే స్థాయిలో పెట్టుబడులను ఈరోజు తెలంగాణ ఆకర్షించడం అనేది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. గతంలో 40,332 కోట్ల రూపాయలు మనం గత సంవత్సరం మొట్టమొదటిగా మనం విదేశాల నుంచి పెట్టుబడులను ఆకర్షించగలిగితే ఈసారి అది 1,32,000 కోట్ల రూపాయలు పెరగడం అనేది అందరికీ సంతోషదాయకం. అన్నిటికంటే ముఖ్యంగా సన్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్ 45,000 కోట్ల పైచిలకు ఈరోజు పెట్టుబడులు ఇక్కడ పెట్టడానికి సిద్ధంగా ఉన్నది. జేఎస్డబ్ల్యూ 800 కోట్లు, కంట్రోలెస్ కంపెనీ 10,000 కోట్లు, ఉర్సా కంపెనీ దాదాపు 5,000 కోట్ల రూపాయలు, టిల్మ్యాన్ కంపెనీ 15,000 కోట్ల రూపాయలు, ఏఐ డేటా సెంటర్కి సంబంధించి 5,000 కోట్ల రూపాయలు, బ్లాక్ స్టోన్ కంపెనీకి సంబంధించి 5,000 కోట్ల రూపాయలు, సోలార్ సెల్స్కి సంబంధించి 7,000 కోట్ల రూపాయలు ఈరోజు మేజర్గా మనకు కనబడుతున్నది. ఇదంతా తెలంగాణ ప్రభుత్వ విజయం. అది రేవంత్ రెడ్డి గారు ముందు చూపుతో అటు శ్రీధర్బాబు గారి యొక్క కార్యాచరణతో ఇదంతా సాధ్యమైందని చెప్పక తప్పదు. ఈ సందర్భంగా వచ్చిన 1,32,000 కోట్ల పెట్టుబడులు కావచ్చు, ఉపాధి కల్పనకు ఉద్యోగాలకు సంబంధించి 46,000 ఉద్యోగాలు ఈరోజు తెలంగాణ ప్రజలకు వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల ఆర్థిక స్థితి మెరుగవడమే కాకుండా 3 బిలియన్ల ఆర్థిక వ్యవస్థగా ఈరోజు తెలంగాణ ఏర్పడడానికి ఒక మంచి ఊతమిచ్చే పెట్టుబడులను మనం వీటిని ఆలోచించవచ్చు. అంతేకాకుండా వీటితో పాటు వీటికి సంబంధించిన ఉప కంపెనీలకు సంబంధించిన పెట్టుబడులు కూడా త్వరలోనే మనకు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు మెట్రో విస్తరణ కావచ్చు, RRR కావచ్చు, లేదంటే అంతర్జాతీయ విమానాశ్రయాన్ని స్థాయిని పెంచడం కావచ్చు, లేదంటే మనం కనెక్టివిటీ అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు కర్ణాటక కానీ పెంచుకోవడానికి మనం ప్రణాళికలు వేయడం అనేది ఒక పాజిటివ్ అంశంగా మనం చూడాల్సిన అవసరం ఉంది. దీనికి ఇంతలా కృషి చేయడానికి ముఖ్యమంత్రి గారు తాను ఎంత ఇన్ఫర్మేషన్ తీసుకొని అందరినీ సంప్రదించిండ్రో చాలామందికి తెలియని విషయం. కానీ ఈరోజు శ్రీధర్బాబు గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ చేసిన కృషికి ఒక ప్రతిఫలం వచ్చినట్టుగా మనం భావించాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వాల్లో ఆరాటంగా చేసిన వాటికి ఇప్పటికీ మీరు తేడా చూడండి. గత నెలలోనే మనము ఊహించని స్థాయికి ఇన్ని పెట్టుబడులు రావడం అనేది మాత్రం అందరూ హర్షించాల్సిన అంశం. ప్రపంచ దేశాల్లో తెలంగాణ వైపు అందరి చూపు ఉండడం అన్న కారణం ఏంటంటే ఈరోజు ప్రపంచ స్థాయి నగరంగా హైదరాబాద్ని అభివృద్ధి చెందించాలనే ఆలోచన, 4th సిటీని మనం ఏర్పాటు చేసుకోవడం, రీజనల్ రింగ్ రోడ్కు సంబంధించి కార్యాచరణ ముందుకు పోవడం, మూసీ రిజనవేట్ కూడా దీనికి ఒక కారణం. హైదరాబాద్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఇంటర్నేషనల్ పొటెన్షియల్గా మనం తీసుకురావాలనే ప్రభుత్వం యొక్క ఆలోచన, రేవంత్ రెడ్డి గారి యొక్క కార్యాచరణ ఈరోజు మనకు సక్సెస్ ఇస్తుందని చెప్పక తప్పదు. దీంట్లో ఎక్కువ శాతం మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఇవ్వగలుగుతాం, తర్వాత సస్టైనబుల్ కోఆపరేషన్ ఉంటుంది అనే ఉద్దేశంతోనే చాలా కంపెనీస్ ముందుకు వస్తున్నాయి. ఈరోజు 4వ సిటీగా ఏఐ సిటీ మీన్స్ మనం అనుకుంటున్న కొత్త 4వ సిటీకి అందరూ ఆకర్షితులు అవుతున్నారు. అక్కడ మనం పెట్టుబడులు పెడితే ఎక్కువ లాభాలు వస్తాయనే ఆలోచన వాళ్ళకు ఉండడం అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా హైదరాబాద్ ది పొటెన్షియల్ సిటీగా ప్రపంచంలో ఎదగడానికి ఈ పెట్టుబడులు రావడమే ఒక ఉదాహరణ. రేపు దీన్ని ప్రపంచంతో పోటీపడే తెలంగాణగా తీసుకురావడమే కాకుండా హైదరాబాద్ డెవలప్మెంట్, తెలంగాణ రూరల్ తెలంగాణ డెవలప్మెంట్ కూడా ఉపయోగపడుతుంది. మనం రేపు త్వరలోనే 5 లక్షల కోట్ల బడ్జెట్కు చేరడం ఎంతో దూరం లేదని కనపడుతుంది. కాబట్టి ఇలాంటి విజయాలు సాధించినందుకు ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు.